ఓం హర హర మహాదేవ. రథసప్తమి రోజున ఇలాగా పీఠానికి పసుపు రాసి పద్మం వేసి ఆ పద్మం రెండు శంఖాలు చక్రాలు వేసి ఆ పద్మం మీద కుంకుమ పసుపు అక్షంతలు వేసి పీఠం సిద్ధం చేసుకున్నానండి స్వామివారికి. తర్వాత వస్త్రాలు యజ్ఞోపవీతాలు అక్షంతలు వినాయకుడికి సిద్ధం చేసుకున్నాను. ఈ పక్కవేమో సూర్యనారాయణమూర్తికి. తర్వాత దీపారాధన చేసి స్వామివారిని వినాయకుడిని ప్రాణ ప్రతిష్టాపన చేసి ఇలాగా అష్టోత్తరాలతో వినాయక అష్టోత్తరం అన్నిటితోటి పూజ చేశాను. షోడశోప పూజ అంతా చేసి తర్వాత ఇలాగ పువ్వులు అవి పెట్టి వినాయక అష్టోత్తరం అన్నీ చేసి పూజ చేశాను. పూజ చేసిన తర్వాత ధూపం ఇచ్చానండి. ధూపం ఇచ్చాక తర్వాత దీపారాధన చూపించిన తర్వాత నైవేద్యం పెట్టాను. నైవేద్యం చూపించాక తాంబూలం పెట్టాను స్వామివారికి. తాంబూలం పెట్టాక స్వామివారికి ఇలా చూపించాక తాంబూలం పెట్టానండి. తాంబూలం అయ్యాక నీరాజనం చూపించాను స్వామివారికి. నీరాజనం అన్నీ అయ్యాక ఇలాగా వినాయకుడిని ఎత్తేసుకున్నాను. ఇంతేనండి, వినాయకుడి పూజ అయింది.